కాకా ఎంత పెద్ద తోపు లీడరో అందరికీ తెలుసు. ఆయన కొడుకులు వినోద్, వివేక్ పొలిటికల్ జర్నీ కొంత కింద మీద అయినా గానీ ఈసారి మాత్రం గెలిచి నిలిచిర్రు. ఇక సర్కార్లో కూడా పెద్ద పాత్రే ఉంటుందని అంటుర్రు చూడాలి. ఇక ఈ ముచ్చట పక్కకు పెడితే ఇలా కాకాది 9వ ఏడాది మాసికము. బాగలింగంపల్లిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో కాకా వర్ధంతి కార్యం మస్తు గ్రాండ్గా జరిగింది. ఇక దీనికి సీఎం రేవంత్ సార్ చీఫ్ గెస్ట్గా పోయిండు. కాకా పోట్వకు నివాళులర్పించిన రేవంత్ సారు ఒక కాకాను తలుచుకున్నాడు. ఎంత సంపాదించడం అనేది కాదు, దాని సమాజానికి ఎంత ఖర్చు పెట్టినం అనేదే కాకా విధానం అని పొగిడిండు. కాకా తొవ్వల్ని ఆయన కొడుకులు వినోద్, వివేకు నడుస్తురని మెచ్చుకున్నాడు. వాళ్ళిద్దరిని చూస్తే నాకు రామాయణంలో లవకుశులు యాదకొస్తారని గొప్ప మాట చెప్పే వరకలా స్టేజ్ అంతా సప్పట్ల సప్పుడయింది. 50 ఏండ్ల సంది ఎంతో మంది స్టూడెంట్లను తీర్చిదిద్దిన గొప్ప చరిత్ర కాకా సారదని, దేశ నిర్మాణంలో ఆయన తన సామాజిక బాధ్యతను బాజాప్తా చేసి చూపెట్టిండని, దాన్నే వారసత్వంగా తీసుకొని వినోద్, వివేక్లు కూడా ఎసొంటి ఆంతాన్ని ఆశించకుండా పోరాలకు చదువు సందేలు అందిస్తురని మస్తుగా మెచ్చుకున్నాడు రేవంత్ సారు. ఇక పని సర్కార్ గురించి కూడా 1-2 మాటలు చెప్పిండు సీఎం సారు. తెలంగాణ ప్రజల దీవెనార్థులు, నిరుద్యోగుల పోరాటంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అన్నాడు. ఇక ఫినిషింగ్లో కాకా కుటుంబం గురించి కూడా గొప్పగా చెప్పిండు. దేశంలో గాంధీ కుటుంబం లెక్క రాష్ట్రంలో కాకా కుటుంబం కాంగ్రెస్కి ఎల్లకాలం అండగా నిలబడుతుందని, విద్యార్థుల భవిష్యత్తుకు మేము అండగా ఉంటామని చెప్పి ముగిచ్చిండు. ఏమో సీఎం సార్ మాటలు చూస్తుంటే సర్కార్ల కాకా కొడుకులకు ఏదో మంచి పదవి వచ్చేటట్టున్నది. చూడాలి మరి కాకా వారసత్వాన్ని పొలిటికల్ రంగంలో ఆయన కొడుకులు ఎట్లా తీసుకుపోతారో. గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ గారు, వారిద్దరిని చూసినప్పుడు నాకు రామాయణంలో లవకుశలను చూసినట్టుగా అనిపిస్తుంది. ఎంత సంపాదించడమని కాదు, సమాజానికి ఎంత పంచడం అనేది బాధ్యత. ఆ సామాజిక బాధ్యతలో కాకా వెంకటస్వామి గారి కుటుంబం ముందుండి